సహోదరులు భక్తి సింగారి అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఫిబ్రవరి 5. మోసే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడెను. హెబ్రీ 8:5. ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనము గ్రహించక మునుపు దాని నిర్మాణం అంతటిని ఒకసారి గమనించవలెను. నిర్గమకాండంలోని 24-25 అధ్యాయములను వచనము వెంబడి వచనమును చదవవలెను. అతి పరిశుద్ధ స్థలంలోనున్న మందసమును గూర్చి మొదట మనము చదివేదము. వారు తుమ్మకర్రతో నాకు మందసమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు మోరెడున్నర, దాని ఎత్తు మోరెడున్నర. నిర్గమకాండం 25:10-22 వచనములు. తుమ్మకర్రతో చేయబడిన మందసము లోపలను వెలుపలను మేలిమి బంగారము చేత పొదిగించబడెను. ఈ మందసము మీద మేలిమి బంగారంతో చేయబడిన కర్ణాపీఠం ఉండును. కర్ణాపీఠం యొక్క 2 కొనల మీద కేరూబులు దానితో ఏకాండముగా చేయబడెను. ఈ కేరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను. ప్రత్యక్ష గుడారములో ఈ మందసం ఉంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడెను. దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమను విశాల స్థలముండెను. దీనిలో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల నుంచి బల్ల ఉండెను. నిర్గమకాండం 25:23, 31-6. పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డుతెర వేరు చేయుచుండెను.